లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లుకింగ్ ఎట్ స్పోర్ట్స్, పెర్త్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత బౌలర్ల దాటికి ఆసీస్ కుప్పకూలారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 238కి ఆల్అౌట్ అయింది. 5 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. ఆస్ట్రేలియా పెర్త్ టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత బౌలర్ల దాటికి ఆసీస్ కుప్పకూలారు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ 238కే ఆల్అౌట్ అయింది. 5 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. అంతకుముందు పెర్త్ టెస్ట్లో ఆసీస్కు భారత్ 534 పరుగులను టార్గెట్గా నిర్దేశించింది. 4వ రోజు టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 227 రన్స్ చేసింది. లంచ్ తర్వాత ఆల్ అవుట్ అయింది. భారీ లక్ష్య ఛేదనలో 80 పరుగుల్లోపే సగం వికెట్స్ కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్ ముందుకు సాగటంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఓవైపు వికెట్స్ పడినా దూకుడుగా ఆడిన హెడ్ 89 పరుగులతో సెంచరీ దిశగా సాగాడు. స్టీవ్ స్మిత్తో కలిసి 6వ వికెట్కు 82 పరుగులు జోడించాడు. మిషెల్ మార్స్ 47తో కలిసి 7th వికెట్కు 22 రన్స్ జోడించిన అతన్ని బూమ్రా అవుట్ చేశాడు. ఆఫ్ సైడ్ వేసిన షార్ప్ బాల్ని అంచనా వేటలో ఫెయిల్ అయిన హెడ్ వికెట్ కీపర్ పంత్ చేతికి చిక్కాడు. స్పోర్ట్స్ అనలిస్ట్ కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, గుడ్ ఆఫ్టర్నూన్. Yeah, seems like you're enjoying. It's a very chilly in Hyderabad, but very warm with the wind. Yes, and the weather is also hot in Australia. Yes. Yeah, చెప్పండి, కొంచెం టెన్షన్ పెట్టినట్టున్నాడు మార్ష్. Tension ఏం లేదు. It was a foregone conclusion. Okay. కాకపోతే it was inevitable, but only it was being delayed అంతే. Okay. అంతకు మించి ఏం లేదు. Okay. 2 రోజులు, that's a huge target to chase, and odds are absolutely against Australia. ఏ రకంగా చూసినా కూడా it was a foregone conclusion, Hari. బట్ పెర్త్ అంటే సరే మనకి కొంచెం భారత్ పిచ్చెస్ కి ఐడెంటికల్ గా ఉంటాయి, అందుకే విజయం. బట్ రానున్న రోజుల్లో నెక్స్ట్ మ్యాచ్ అడిలైడ్, అక్కడ ఇదే సిచ్యువేషన్ ఉండదు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. హౌ డు యు సీ దట్, కిషోర్? లేదు, అంటే ఇది యాక్చువల్ గా చాలా స్ట్రాటజికల్ గా ఈ ఫస్ట్ టెస్ట్ పెర్త్ లో పెట్టారు. పెర్త్ ఆస్ట్రేలియాకు ఒక అద్భుతమైన రికార్డు ఉంది. ఫాస్ట్ బౌన్సీ ట్రాక్, వెరీ డిఫికల్ట్ టు ఫేస్ ద ఆస్ట్రేలియన్ అటాక్. కానీ when we were bowled out for 150 and then Australia were bundled out for 104, we got it the upper hand, and అది ఆ ప్రెషర్ సస్టైన్ చేశారు మన వాళ్ళు. ఆర్డినేట్ లో కానీ మిగతా చోట్ల there are going to be bouncy tracks. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా బుమ్రా అండ్ కోకి, ముఖ్యంగా బుమ్రా గురించి చెప్పుకోవాలి. బుమ్రా అండ్ కోక్ ఖచ్చితంగా ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ విక్టరీ. మీకు రెగ్యులర్ కెప్టెన్ లేడు, తర్వాత మీకు 1 డౌన్ లో ఆఫ్ లేట్ అద్భుతంగా రాణిస్తున్న గిల్ లేడు, డెబ్యూటెంట్స్, అండ్ అయినా కూడా ఇట్ వాజ్ ఎ కాంప్రహెన్సివ్ విక్టరీ. చాలా సంవత్సరాలు కాదు, దశాబ్దాల వరకు కూడా చెప్పుకునే ఒక అద్భుతమైన విజయం చెప్పొచ్చు. హరి, ఓకే, సో ఇస్ ఎనీ మెసేజ్ త్రూ బుమ్రా టు team members or Indian crowd, or how do you see that Bumrah's victory? బుమ్రా సంబంధించినంత వరకు 2 ఆస్పెక్ట్స్ చెప్తాను నేను. బుమ్రా హిస్ ఎవల్యూషన్ ఈజ్ రిమార్కబుల్ ఎవల్యూషన్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆపోనెంట్స్ కూడా ఆల్ ఫార్మాట్స్ లో ఈజ్ ద బెస్ట్ పేస్ బౌలర్ అని చెప్తూ వస్తున్నారు. నో డౌట్ అబౌట్ ఇట్. అది కాకుండా అప్లైట్ మనం చూస్తూ ఉన్నాము, జనరల్లీ బ్యాట్స్మెన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కెప్టెన్స్. లీడర్స్ గా వాళ్ళకే అవకాశాలు ఇస్తారు, ఎందుకంటే బౌలర్స్ కొంచెం ప్రెషర్ ఉంటుంది. కొన్నిసార్లు దే మే బి ఓవర్ బౌలింగ్ దెమ్ ఆర్ అండర్ బౌలింగ్ దెమ్. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది ఉంటుంది. కానీ బుమ్రా మొదటి నుండి కూడా చెప్తూ వస్తుంది ఏంటంటే బౌలర్స్ కెన్ బికమ్ వండర్ఫుల్ కెప్టెన్స్. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాట్ కమిన్స్, అండ్ ఈసారి 2 ఫాస్ట్ బౌలర్స్ లీడ్ చేసిన ఒక టెస్ట్ లో ఆన్ ఆస్ట్రేలియన్ సాయిల్
వాళ్ళ టాక్టిక్స్ ఎదుర్కొని బుమ్రా అండ్ హిస్ కంపెనీ హెస్ ఎక్సెల్డ్. అంటే మీకు 3-0 న్యూజిలాండ్ ఆ వైట్ వాష్ తర్వాత ద మొరేల్ వాజ్ డౌన్, యువర్ కెప్టెన్ వాజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్, అయినా సరే బుమ్రా took the responsibility and led from the front. Wonderful and good news for Nitish that the first debut in Australia అది కూడా వికెట్ తీయడం మార్చ్ అనేది long way to go. How do you see? సంబంధించి he has got a bright future, no doubt about it. వసీం అక్రమ్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, he seems to be a complete player, a package, and his batting, no doubt about his batting, and bowling also has got very good action. కొంత పేస్ తర్వాత నో బాల్స్ వేస్తున్న దాన్ని సవరించుకోగలిగినా సరే as time progresses he is going to be a wonderful all-rounder for the country, particularly when you are playing away from the country in Sena countries. He is going to be one such player with whom you can get the desired result, and he has proved himself. First innings lo a wonderful 41 runs, plus second innings lo when Kohli and others were playing cautiously, he scored a brilliant cameo, and Okay. he is a fearless cricketer, no doubt about it. And Nitish has got a long way to go, and he is going to bring more laurels to India, Okay. and of course మన తెలుగు వాళ్ళకు కూడా. ఓకే కిషోర్, సో ఇంకో ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, అలాగే ఐపీఎల్ కూడా 3 సంవత్సరాలకి షెడ్యూల్ ప్రకటించింది. సో మాట్లాడదాం. సో వి విల్ మీట్ అప్ అండ్ టాక్ మోర్ అబౌట్ క్రికెట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.